అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు వెంకమ్మ అండి. మాచారం మండలం ఏమారం కోటకి వెంకమ్మ. ఎలా ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? 4 ఏళ్ళు కావస్తా ఉంది. ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఆయన పరిపాలన? చాలా బాధగా ఉంది. ప్రజలకి ఛాయాలు లేవు, సహకారాలు జరగట్లేదు. మాకు లేని వాళ్ళకు కూడా చాలా ఏది కూడా సహకారం అందట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా ఇబ్బందులు ఉంటుంది. ఏదో వేస్తుండో బాలవాడని అంగన్వాడని కానీ కార్యక్రమం అంతవరకే సరిపోతుంది, కానీ ముందు బాటలు జరగట్లేదు. మరి ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మాకు అన్ని అవకాశాలు కలిగినాయి. మరి అవకాశాలు పొందినాం కాబట్టి ఈరోజు ఆయన కావాలని కోరుకుంటున్నాం మేము. మరి పేదవాళ్ళని చూశారు, లేని ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ ఆపద వచ్చిందంటే అక్కడ వాలి ప్రతి ఒక్కరికి సాయం చేశాడు. మరి ఏది వ్యక్తిగతంలో ప్రజలకి లేదంటే అక్కడక్కడ సాయం చేసుకొచ్చాడు చంద్రబాబు గారు. ఇవాళైనా పేదవాళ్ళు అంటే అతిపత్యంగా చూస్తున్నాడు. ఎస్సీలు కానీ ప్రతి ఒక్కరిని దగ్గరలకి వచ్చే బాధలేంటి, ఇలా పరిస్థితులు ఏందని ఆలకించిన వాళ్ళు లేరు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఒక్కసారి ప్రజలని ఎస్సీ కులాలు కానీ బీసీలు కానీ ఎవరినైనా మైనార్టీని కానీ వాళ్ళని ఎత్తరించి మీ బాధలు ఎట్టండి, మీ పిల్లల చదువులేంటి, మీ ఇళ్ళలు ఎట్ట జరుగుతుంది, మీ పొజిషన్ ఏంటని మమ్మల్ని ఇంతవరకు ఏ మండలాలు కానీ ఏ జిల్లాలు కానీ ఇంతవరకు తీసుకున్న వాళ్ళు లేరు. ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు సర్వేర్ చేసి నిరుపేదలకి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు కొన్ని అవకాశాలు కలిగించాడు. పేదవాళ్ళకు కూడా ఇల్లు కట్టించారు. మరి పేదవాళ్ళకి లేని వాడికి ఇల్లు లేదన్న ఆపదకి అమ్మటి ఇల్లు కట్టించారు. అవసరానికి అప్పుల పాలైనా కూడా అతనికి కలిగించాడు. చాలా వరకు ప్రజలకు చాలా సహాయం చేశాడు చంద్రబాబు గారు. ఒకప్పుడు ఇవాళ మమ్మల్ని ఎస్సీలను పట్టించుకోవట్లేదు, బీసీలను పట్టించుకోవట్లా, వారి మైనార్టీని పట్టించుకోవట్లా, మొత్తం అన్ని కులాలను కూడా ఆయన హెచ్చరించట్లేదు. మీరు కులాలను పట్టించుకోవట్లేదని అంటూ ఉన్నారు. మరి ఒకవైపు ఏమో అధికార పక్షం నుంచి నాయకులందరూ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంటికి పంపిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 4 చదువుకున్నారు, ఇంటర్ చదివారు, డిగ్రీ చదివారు, ఐటీ అయింది. వాళ్ళు ఏం అడుక్కొని తినాలి? మరి వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇవ్వాలా? మరి కష్టపడి మేము చదివించాం కదా. ఒక్క అంగన్వాడీ ఏమైనా సరిపోయిందా దేశంలో? ఒక మున్సిపాలిటీ పని సరిపోయిందా? ప్రతి ఒక్క దానికి ఒక చిన్న ఉద్యోగాలన్నా దయచేసి ఇస్తే ఈ రోజుకి ముందుకు పోతారు చదువుకున్న వాళ్ళు అందరూ. ఎంతమంది బాధలు పడుతున్నారు, ఎంతమంది రోడ్లు పాలవుతున్నారు, ఎంతమంది జీవితాలు ఆగమవుతున్నాయి. చదువుకున్న వాళ్ళకి చూపించమను, మా చూపించి ఇప్పటికీ జనాలు మొత్తం కూడా చదువుకున్న వాళ్ళు ఎంతో బాధలు పడుతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏదైనా అవకాశం ఉంటే కలగ చూపించచ్చు. ఎవరి అవకాశం లేకపోతే ఇంకా ప్రభుత్వం ఏది వస్తుందో వాళ్ళే ఉద్ధరిస్తారు. ఇక జరిగేదంతా ప్రపంచానికి. ఏ జిల్లాలు కూడా చాలా నష్టపడుతున్నాయి. చదువుకున్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేక ఏమి లేక తల్లులు తండ్రులు చాలా బాధపడుతున్నారు. కుటుంబాలు ఎంతో బాధపడుతున్నారు. రోడ్డు మీద అవకాశం వచ్చింది చదివిన వాళ్ళకి మరి ఏమైనా సాయం చేశాడా? ఒక అంగన్వాడీ ఇంకేదో చిన్న పోట్లు ఇస్తే ఎట్టండి? ఏదైనా నిరుపేదలకి ఎస్సీలో కానీ బీసీలో కానీ మైనార్టీలో కానీ కొద్ది ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు బతకడానికి అవకాశం ఉంది. మరి వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కనుక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగులందరికీ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. ఏ విధంగా అనిపిస్తుంది? నిజంగా సాధ్యం అవుతుంది అంటారు? అదే సహజంగా జరుగుతుందని ఆశపడతాను. ఇప్పుడు ఏనేమే ఇస్తామని అన్నారు. అది సహజంగా జరుగుతుంది. సర్వేలో ఏ ఇంటికి వాళ్ళు, ఏ బజారుకి ఆ బజారు, ఏ కులానికి ఆ కులం పరిశీలిస్తున్నారు. పరిశీలింపులో కూడా సర్వేలో ఆయనకి జరిగితే ఆయన జరపాలా న్యాయంగా ఇస్తుగా. మాట జరగనే సరికాదు. చంద్రబాబు కూడా చెయ్యాలా, ప్రజలకు చెయ్యాలి. ఒకప్పుడు చేసింది కాబట్టి కొంతవరకు ఆశలు ఉండి ఇప్పుడు కూడా చెయ్యాలని గట్టిగా కోరుతున్నాం.